గాయ్స్ SSMB 29 ఇండియా వైడ్ అనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా హైప్ ఉన్న మూవీ. దాదాపు 120 కంట్రీస్ లో అయితే రిలీజ్ చేయబోతున్నట్లుగా అఫీషియల్ గా మనకైతే అర్థమవుతుంది. దాదాపు 120 కంట్రీస్ వేసుకోండి, 100 కంట్రీస్ వేసుకోండి. మీకు లాస్ట్ టైం నేను ఒక మూవీ చూసాను అనుకుంటా, ఏదో ట్వీట్ చదివా, పఠాన్ మూవీ అట 100 కంట్రీస్ లో రిలీజ్ అయిందనంట. సో పఠాన్, షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ. సో ఇది మరి 120 కంట్రీస్ అంటే ఒక్క కోటి వేసుకున్నా కూడా 120 crores అయితే ఈజీగా డే వన్ వస్తుంది. ఆల్రెడీ 200 కోట్లు అయితే పక్కా వస్తుందండి. ఎందుకనంటే RRR చూడండి, బాహుబలి చూడండి, అవన్నీ 200+ డే వన్ అయితే. సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, రాజమౌళి గారు కాంబినేషన్లో వస్తుంది ఈ మూవీ అయితే. ఆల్రెడీ మనందరికీ తెలిసిన విషయమే. టైటిల్ అయితే వారణాసి అని అంటున్నారు. చూద్దాం, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు హైప్ కూడా చేయండి అనమాట. సో ఇక టైటిల్ వారణాసి అని చెప్తున్నారు. సో వారణాసి దీనికి ఇంకొక మీనింగ్ ఏంటంటే కాశీ అని మీనింగ్ వస్తుంది. సో దీనికి ప్రూఫ్స్ నేను చెప్పనక్కర్లేదు, మీరు గూగుల్లో వెతుక్కోండి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. రీసెంట్ టైమ్స్లో ఇవాళనే వచ్చింది ఓటీటీకి మిరాయి మూవీ. సో అందులో ఒక సీన్ ఉంటుంది, ఈ సీన్ గుర్తుపెట్టుకొని చూడండి. రితికా నాయక్ కాశీకి వెళ్తుంది. సో అక్కడ వారణాసి అని లొకేషన్ పడుతుంది అనమాట, మీరు చూడండి కావాలంటే. అండ్ ఇక స్టోరీ విషయానికి వస్తే అన్వేషకుడు అని చూపెడుతుంది. అంటే ఇది నేను గూగుల్లో చూసా, స్టోరీ ఆఫ్ SSMB 29 అని కొడితే ఇట్లా వస్తుంది అనమాట. సో ఒక అన్వేషకుడు అయితే ఉంటాడు, అంటే తిరుగుతూ ఉంటాడు అనమాట. సో అతనే మన హీరో మహేష్ బాబు గారు. అండ్ దాంతోపాటు ఇది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ స్టోరీ అంట. ఇది MM కీరవాణి గారు చెప్పారు. అండ్ దాంతోపాటు విజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు. అంటే మొత్తం ఫారెస్ట్లోనే ఉంటుందా అంటే అట్లా కాదు, ఎక్కువ ఫారెస్ట్లో ఉంటుందట ఈ స్టోరీ, ఎక్కువ శాతం ఫారెస్ట్లో ఉంటుంది అని అయితే ఆయన అఫీషియల్గా చెప్పారు. అండ్ మొన్న రీసెంట్ టైమ్స్లో ఆఫ్రికాలో వాట్ ఈజ్ యువర్ స్టోరీ అని చెప్పేసి ఒక వీడియో వచ్చిందనమాట. అందులో అంటే వాళ్ళు షూటింగ్ కోసం పర్మిషన్ అడిగారు, అక్కడ రియల్ లయన్స్ తీసుకున్నారు దాంతోపాటు. అండ్ మీ స్టోరీ గురించి చెప్పండి నేను అంటే, ఆఫ్రికన్ ట్రైబ్ అది ఎట్లా వచ్చింది, అది ఎట్లా ఎవాల్వ్ అయింది, సో దాని గురించి ఉంటుందని చెప్పేసి రాజమౌళి గారు అయితే చెప్పారు అనమాట. ఇంకొకటి చాలా వినబడుతుంది ఏంటంటే మైథలాజికల్ సంబంధించి ఉంటుందట. అంటే మైథలాజికల్ రిఫరెన్సెస్ ఉంటాయట, మైథలాజికల్కి సంబంధించిన మైథలాజికల్ రిఫరెన్సెస్ తోటి ఈ స్టోరీ రాసారని చెప్పేసి. అంటే హనుమాన్ క్యారెక్టరైజేషన్, హనుమాన్ నుంచి లార్డ్ హనుమాన్ మనందరికీ తెలిసిందే, హనుమంతుల వారి నుంచి మన మహేష్ బాబు గారి క్యారెక్టరైజేషన్ అయితే తీసుకోవడం జరిగిందని చెప్పేసి గూగుల్ అయితే చెప్తుంది అనమాట. అండ్ దాంతోపాటు హనుమాన్ పవర్స్కి సంబంధించి కూడా ఉంటుందట దీంట్లో. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, ఇతనే విలన్ అనమాట ఈ మూవీలో. లాస్ట్ టైం లీక్డ్ వీడియో ఒక లీక్ అయితే అయిందనమాట, ఒక వీడియో. సో ఆ లీక్డ్ వీడియోలో చూసుకోవచ్చు పృథ్వీరాజ్ సుకుమారన్కి అయితే. అంటే లైక్ తన క్రిష్ 3లో ఎలా ఉంటాడు, కాలు స్టార్టింగ్లో తనకి చెయ్యి కాలు అది ఏం కలపలేదు, ఒక వీల్ చైర్ ఉంటుంది, అందులో కూర్చొని ఉంటాడు. సో కొందరు గన్మెన్స్ అయితే హీరోని అయితే ముందుకు దోసేయడం చూడొచ్చు. సో మేబీ విలన్ అంత స్ట్రాంగ్ కావచ్చు. మేబీ మన అందరికీ తెలిసింది అఫ్కోర్స్ రాజమౌళి గారి మూవీస్లో విలన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని ఎలా చూపెడతారు మరి, ఆయన చూసుకున్నట్లయితే అందులో ఉన్నాడు, చైర్లో ఉన్నాడు. సో ఒకవేళ హనుమాన్ పవర్ కోసం తను చూస్తుంటే తనకు ఆ పవర్ దక్కి లైక్ సుప్రీమియా స్కిన్ ఆ కైండ్ ఆఫ్లో వెళ్ళిపోతే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇంకా. అండ్ ఆ లీక్డ్ వీడియోలో చూడొచ్చు మనం క్లియర్గా అయితే. అండ్ ప్రియాంక చోప్రా అయితే హీరోయిన్, తనని ఏ విధంగా చూపెడతాడు. రాజమౌళి గారి ఏ మూవీ అయినా తీసుకోండి, ఆ మూవీస్లో మెయిన్ లీడ్ హీరోయిన్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అయితే తనకు రాస్తారనమాట. మరి ప్రియాంక చోప్రాకి ఎట్లా రాస్తారో చూడాలి. అండ్ DOP కూడా చేంజ్ చేశాడు. సో సెంధిల్ అయితే ఈ మూవీకి DOP కాదు, వేరే ఆయన అయితే DOPగా చేస్తున్నాడు అనమాట. సో మన తెలుగు మూవీస్ కూడా వర్క్ చేశారు. సో మీరే చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. మరి వారణాసి అనే టైటిల్ పెడతారా, హీరోకి ఏం టైటిల్ పెడతాడు అంటే, హీరోకి కొద్దిగా డిఫరెంట్గా అంటే వేరే యూనిక్ స్టైల్లో ఉంటాయి అనమాట. రాజమౌళి గారి మూవీస్లో ఏ టైటిల్ అన్నా చూడండి, మోస్ట్ ఆఫ్ ది హీరో నేమ్స్ కానీ లేకపోతే దానికి సంబంధించినదే ఉంటుంది అనమాట. సో ఏ టైటిల్ పెడతానని అనుకుంటున్నాను, మీరు కామెంట్ చేయండి. సో ఈ ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో అయితే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.